హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు బంటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అనుకుంటున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం బంటి? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. షాపింగ్కి వెళ్తున్నాం. ఎందుకు? ఎవరి బర్త్డే? ఎవరి బర్త్డే? నీదే బర్త్డే. నీదే బర్త్డే. బంటి బర్త్డే అయితే వస్తుంది 14th అనమాట. ఇంకా అందుకే షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇవాళ ఫ్రీగా ఉన్నాం కదా. ఇవాళ సాటర్డే వచ్చేసి హాఫ్ డేనే వచ్చేసిండ్రు, అంటే హాఫ్ డేనే ఉందన్నమాట వీళ్ళకి స్కూల్. హాఫ్ డే వచ్చేసారు. ఇంకా హాఫ్ డే ఎలాగో ఇంకా రేపు సండే ఏమైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అనేసి, అలాగే రేపు ఏదైనా ఉన్నా మళ్ళీ చేసుకోవచ్చు కదా. ఫ్రైడే రోజు వస్తుంది బంటి బర్త్డే. ఇంకోటి ఏంటి తెలుసా అండి, బంటి బర్త్డే మార్నింగ్ ఏమో హోలీ, బంటి బర్త్డేకి మార్నింగ్ ఏమో హోలీ, నైట్ ఏమో బంటి బర్త్డే కదా. బంటి బర్త్డే రోజే హోలీ వస్తుంది మంచిగా. మార్నింగ్ రోజు మస్తు ఎంజాయ్ చేస్తాం హోలీకి అయితే, మీకు తెలిసిందే కదా, ప్రీవియస్ వీడియో చూసుంటారు. అండ్ అలాగే బంటి బర్త్డే కూడా, అందుకే బంటి కోసం అయితే డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే షాపింగ్కి వెళ్తున్నాము. వెళ్దామా బంటి? ఆటో బుక్ అయిందా? పప్ప చేసిండా? ఓకే, వెళ్దాం. ఇక చెప్పులు వేసుకో. అక్క వాళ్ళు వేసుకున్నారు, నువ్వే వేసుకో. అరే ఏ వేసుకుంటావా? వేసేసుకో. ఆటో వస్తుంది, వేసుకో. వేసుకో. వస్తుంది, ఆటో వస్తుంది, వేసేసుకోనా? ఎక్కండి ఎక్కండి. ఏమైంది? అది వెళ్తలేదా? తీయమనాగో. అదేంది లాకులేసిరేంది ఆటోకి కూడా? కుట్టి ఎక్కింది, కూర్చున్నది కూడా. ఎక్కండి చల్. ఏయ్ కూర్చో కూర్చో. వెళ్ళిపోతున్నా. కొట్టుకుంటున్నారు. చెప్పిన్నా కొట్టుకుంటారు ఆటోలో. ఎటు కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కొట్టుకున్నాడు. ఏమన్నది ఇక్కడ ఆటోలో కూడా అనిపిస్తుంటా. ఇది చూస్తున్నా ఇంకా వచ్చేసాం. దిగండి. ఇక ఇదిగోండి అన్లిమిటెడ్కి అయితే వచ్చేసినాము. మేము ఎప్పుడు చేసే షాపింగ్ మాల్ ఇదే కదా. షాపింగ్ దిగుడే కిండర్ జాయ్ కొని అంటున్నాడు. విన్నారు కదా మీరు? అట్లుంటుంది బంటితోటి. నా బంటి నీకోసం సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్కడ ఉంటాయి బంటి కోసం? అయినా కింద ఉండవు కదా, పైననే ఉంటాయి కదా బంటి కోసం. షూస్ తీయద్దు, కింద పడతాయి. అవును, తీయద్దు. ఏమైంది? వచ్చుడే బ్యాగ్ మీద పడ్డావు. ఫస్ట్ అయితే షాపింగ్ చేద్దాం పారా. ఉన్నాయి కదా బ్యాగులు, అప్పుడే అయిపోవు కదా. మైనా చూడండి, వచ్చుడే బ్యాగ్ మీద పడ్డాడు. ఫస్ట్ అయితే షాపింగ్ చేద్దాంపా, తర్వాత తీసుకుపోదాం. కానీ పెద్దదా అది చిన్నదా? అన్నిటికంటే ఇవి కావా? ఎవరన్నారు? సరే ఏదో ఒకటి తీసుకుంటే ఉంది కదా బన్నీ, ఆల్రెడీ ఉన్నాక ఎందుకు? వంటి పైకి వెళ్దాం, పైన ఉంటాయి నీ డ్రెస్సెస్. మెల్లగా పడతారు, స్లోగా వెళ్ళాలి. వంటి ఫాస్ట్ ఉరుకుతున్నాడు. మరి ఏ డ్రెస్ సెలెక్ట్ చేస్తాడో చూద్దాం. దీంట్లో ఉంటాయి తెలియదు. ఫస్ట్ అయితే చూద్దాం. దీంట్లో వాడికైతే పోయినా సరే కూడా బర్త్డే డ్రెస్ వేరే షాప్లోనే తీసుకున్నాము. వంటి నీకోసం రెడ్ కలర్లో సెలెక్ట్ చేసుకో. నువ్వు కుట్టెక్క పప్ప హనీ అక్కకు ఉంది కాబట్టి. చలో పదండి. అదొద్దు పదండి. నాకు అక్కకు రెడ్ కలర్ డ్రెస్ ఉందా? అలా అంత సింపుల్ డ్రెస్ తీసుకుంటారా? మంచిది తీసుకోవాలి బర్త్డేకి కానీ వాడికి. పదండి మంచిగా తీసుకుందాం. స్పైడర్ మ్యాన్ డ్రెస్సా? సరే తీసుకుందాం దా. స్పైడర్ మ్యాన్ అయితే ఆయన చూస్తున్నారు. ఆ పాయింట్ ఏం చేస్తావు అన్నయ్య? వాడికి అలాంటి వేసుకోడు, ఒకటి అట్లనే ఉండిపోయింది. పోయినా సరే అది క్రీమ్ లో తీసిన గుర్తుందా? చిన్నగా కాదు వాడు వేసుకోడు. అది చిన్నగా అయితే ఏంది, కొంచెం పైకి వస్తే ఏమైతుంది? అయితే జీన్సులు దిగి కానీ వాడు అలాంటి వేసుకోడు. తీస్తే జీన్సులు దిగి. ఓకే, రోజు జీన్స్ ప్యాంట్ అని ఒకటే ఏడుస్తున్నాడు రోజు. అందుకే ఒక 2 జీన్స్ ప్యాంట్లు మంచిగా తీసుకుంటే వాడే వేసుకుంటాడు. కుట్టి అది పెద్ద వాళ్ళ సైజు అనుకుంటా. కుట్టి తీయకు, వద్దు తీయకు. అది పెద్ద వాళ్ళ సైజు. బంటి ఒకసారి ట్రానా. బంటి ఇట్రా బంటి. జీన్స్ చూదురా. ఇగో పప్ప తీసింది జీన్స్. చూడు సరిపోతుందో లేదు చూడు. ఆపున్నారా అని ఆపు. పెద్దగా అయిపోతుంది. బంటి కొంచెం చిన్నది. ఆగు బంటి, పప్ప చూడని. ఆగు బంటి, ఆగు చూడని. ఒక్క నిమిషం ఆగు బంటి, చూడని కదా. బంటి కోసం అయితే సెలెక్ట్ చేస్తున్నారు కదా, ఇంకా దొరకట్లేదు. చూద్దాం సైజ్ దొరుకుతుందో లేదో చూసి వాడు ఊకే జీన్స్ ప్యాంట్ నడుస్తున్నాను. ఇంకా 2-3 చేసుకుందామని. ఎక్కడికి ఊకే ఎందుకు ఉరుకుతున్నారు చెప్పు? ఎటు కుట్టి ఒక దగ్గర ఉండండి. వీళ్ళు షాపింగ్ కూర్చుండేమో కానీ ఇదే సతాయిస్తారు. ఎటు వేరు ఇద్దరు ఎక్కడ వెళ్ళి రాగు, అక్కడికి ఉరికిండ్రు ఇద్దరు. బంటి కుట్టి ఇట్రా. తమ్ముడు ఏడి? అవో దేవుడా, వాడు ఇప్పుడు ఎటు వేయండు? వాడు లేడు. గతం అటు నుంచి అటే కిడ్నాప్ చేసుకోపోతారు. కొండిగా తమ్ముడు లేడు. అగ్గో దొంగ. ఎటు వేణు? ఎట్లా? జీన్స్ అయితే వాడికి దొరకలేదు. జీన్స్ ప్యాంట్స్ అయితే వెతికిండ్రు ఇంతసేపు. అసలు జీన్స్ కోసమే ఒక 1/2 అవర్ ఎక్కువ వెతికారు, అయినా దొరకలేవు.
షర్ట్స్ చూస్తున్నాం. ఇక హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ అక్కడ పెట్టేసాయి. షర్ట్స్ చూస్తున్నాము బంటి కోసం అయితే మంచిగా. ఏమో అక్కడెక్కడ ఉన్నారో చూడుకో, ఎక్కడైనా ఉన్నారేమో, మంచిగా తీసుకో ఒకటి. ఇంకా బంటి కోసం అయితే మా వారు ఎక్కువ చూస్తారు, నేనైతే అంత కాదు. బంటి చూడు చిన్నగా అవుతుంది, ఒకసారి వెనక తిరుగు, వెనక తిరుగు. కరెక్ట్ ఉందా? కొంచెం పెద్దదైనా ఏం కాదు, కొంచెం పెద్ద సైజు తీసుకుందాం దాని తర్వాత సైజు. ఓకేనా? పెద్ద సైజు. బంటి ఒకసారి ఇట్రా, రెడ్ షర్ట్ ఇక చూద్దాందా ఎట్లుందో. బంటి ఇట్రా, పాప చూస్తాడు, ఇట్లా రెడ్ షర్ట్ ఎట్లుందో చూద్దాందా. పైకి లేవాలి, కింద పడుకోవద్దు అట్లా. అది పెట్టి చూడు ఒకసారి. వెనక తిరుగు, వెనక తిరుగు, వెనక తిరుగు. ఫోటో తీస్తాను ఉండు. ఇటు చూ, సరిపోయింది. చిన్నగా కూడా అవుతుంది అది. సరే మంచిగా పడుతుందా లేదా చూడు ఫస్ట్. ఏది బంటి ఒకసారి తిరుగు, ముందట బటన్స్ వస్తే ఓకే, చిన్న అవుతుంది బండి. అది ఆల్రెడీ అలాంటివి ఉన్నాయి. అలాంటివి అంటే అది చెప్పిందా ముందట టైట్ అవుతుందని. బాగుంది కానీ ముందట టైట్ అవుతుంది ఇప్పుడే. కరెక్ట్ ఉంది అయినా అది ఎంతలో చిన్నగా అయిపోతుంది, అది ఎంతలో చిన్నగా అయిపోతుంది. అవి తీయొద్దు నాన్న, ఇప్పుడు షర్ట్ తీసేయాలి. ఇక షర్ట్ తీసేయి. బంటికి బాగుంది షర్ట్ కానీ చిన్నగా అయింది, తీసేయి. బంటి ఒకసారి ఇట్రా చూద్దాంరా. ఇగో ఈ షర్ట్ చూద్దాంరా, వాడికి ఇక్కడ టైట్ అయిపోతున్నాయి ముందు సైడ్ అని. ఇట్రా ఒకసారి, ఇట్రా బంటి. అరే చూస్తాడు, రారా, బొమ్మలు పడతాయి రా కింద. చూస్తాడు, నిల్చో. ఇవి పెడతాడు చూడు, పెడతాడు చూడు. ఇట్రా, లేదు సేమ్ సైజ్ ఉన్నాయి. నిల్చో. బాగుంది. ఇగో టీ షర్ట్ ఇది రెండు. టీ షర్ట్ ఉంది దీంతో చూడగా బాగుంది. టీ షర్ట్ ఉంది డాడీ, బాగా తీస్తాడా? నువ్వు తీస్తావు కదా టీ షర్ట్, ఎట్లా తీస్తావు? నువ్వు తీస్తావు మామూలుగా చూడు. మరి కొన్ని ఇట్లా దిగు, ఫోటో తీసిన. ఓకేనా? తీసిన. అరే చూద్దాం, ఆగు ఆగు ఆగు. లాస్ట్ అరే దొంగ దొంగ మంచిగా ఉంది. అదే ఎంత బాగుంది. మళ్ళీ తాకుతుంది. కొనిస్తాడు. వేసుకో కొనిస్తాడు. వేసుకో. అటు తిరుగు. ఆ డ్రెస్ తీసేసి వేసుకో కదా, తీసేసి వేసుకో కదా. తీసేసి వేపి చూద్దాము. ఒరే మెల్లగా తాకిందా? సరే మెల్లగా. ఆగాగు. ఇది వేసుకో. ఓకే పోయిండు అంకుల్, పోయిండులే. ఇప్పుడు వేసుకో ఇక అంకుల్ పోయిండు. ఇక వేసుకో. ఒక ట్రయల్ చేస్తే మిగతా 2-3 షర్ట్లు తీసుకుంటా. ఒకటి చేయి కానీ పో. ఏం సతాయిస్తున్నాడు. ఒక్కసారి వేసుకొని చూస్తే అయిపోతుంది అని అంటే, ప్లీజ్ డాడీ ఒక్కసారి వేసుకో. పప్ప కిండర్ జాయ్ కొనిస్తాడట, తొందరగా వేసుకో ఫాస్ట్గా. లేట్ అవుతుంది తొందరగాని. ఇక వేసేయి టక్కన. ఏడ్చిండు కానీ ఇప్పుడు లేట్ అవుతుంది. ఒకటి వేపిస్తే కథం, దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. జరుగు కుట్టి జరుగు. చూడండి కుట్టి అక్క కోసం ఒక టీ షర్ట్ మంచిది. సరే కుట్టి అక్క కోసం ఒక రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాడు పాప. చూద్దామా కుట్టి జరుగు, పాప చూస్తాడు. స్టాఫ్ కాదు, ట్రయల్. స్కూల్ అనుకుందేమో. అవసరం లేదు, ఇక్కడ నుంచి వేసుకోండి. ట్రయల్ రూమ్ లో పట్టుకోవాలి. ఇయర్స్ చూడు మరి, ఇయర్స్ కిందాగో. అదొకటి తీసుకోవాలి దాంట్లో. తీసుకుంటావా? అదే నీకోసం, నీ సైజ్ తీసుకో. ఒకటి తీసుకో. ఇంకా హనీకి కుట్టి కోసం అయితే టీ షర్ట్స్ తీసుకుంటున్నాము. సెలెక్ట్ చేస్తున్నా. కుట్టి అయితే హనీకి అయిపోయినాయి. తీసుకో ఒకటి తీసుకో. ఆల్రెడీ నీకోసం మేము స్నానాలు తీసుకునే ఉన్నాయి కదా, అట్లనే పింకులు ఉన్నాయా?
ఉన్నాయి కదా పింకులా. ఎల్లోలో తీసుకో, ఎల్లోలో కూడా లేదు. బ్లూలో తీసుకుంటావా? చూసి తీసుకో. అక్కకి హాయ్ చెప్పగో, నీకోసం వచ్చింది కదా. హాయ్. అవునా, చూస్తుందా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే అందుకే వచ్చి చూస్తున్నట్టుంది కదా. బంటి హాయ్ చెప్పు అక్కకి. హనీ కుట్టి షేకండి ఇవ్వండి చెల్లకి. పో కుట్టి పో. అవునా, థ్యాంక్ యూ అండి. పో అక్క సెకండ్ ఇస్తున్నారు, నువ్వు కూడా సెకండ్ ఇప్ప కుట్టి. పో నీకోసం మరీ వచ్చి పాపం చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ అండి. ఇన్ని రోజులు ఫోన్లో చూసి లైవ్గా చూసేసరికి షాక్ అవుతుంది, అట్లనే చూస్తుంది కదా. బంటి బర్త్డే షాపింగ్ వస్తే పాపం రోజు చూస్తారట, వచ్చి చెప్తున్నారు. మరి అది తీసుకుంటా ఉండనియా? ఓకేనా, పద రండి. ఏం తీసుకోకండి. ఏం గ్రీన్ కదా తీసుకోపో. అయితే నీ కరెక్ట్గా సరిపోతాయి. అవునా, వాయిస్ చూసి గుర్తుపట్టేసిర్రట నన్ను అయితే చెప్తున్నారు పాపం. కలిసిర్రు. 16 to 17 ఏం తీసుకుంటావు? వద్దు అంటే నీకు అది కావాలా? సరే కొనిస్తే అక్కడ పెట్టు. సరే తీసుకుందాం కానీ రండి పోదాం. రండి ఇక రండి పోదాము. చలో పదండి. హ్యాపీ బర్త్డే కోసమా? సరే కొనిస్తా. ఏం పని లేకుంటే తల నొప్పి అక్కడ పెట్టి రాపకుట్టి సతాయించకు. ఇగో అవి కరెక్ట్ 5 ఉన్నాయి, ఇంకొక 5 ఉన్నాయి కదా. అవి 5 ఉన్నాయి, ఇంకోటి తీసుకుంటే కరెక్ట్ 6 అయితే సరిపోతాయి అన్నట్టు. చలో పదండి. ఉన్నాడు. ఓయ్ మళ్ళీ ఏం పట్టుకొచ్చుకున్నారా? బాల్ బ్యాట. ఏం పనిలేదు కుట్టి, మేము వెళ్తున్నాం. బాయ్. దాదా ఫాస్ట్. నడు పోదాం పై నడు. చెల్ల ఖుషి కోసం ఒకటి తీసుకురండి నాన్న. ఖుషి కోసం దాంట్లోనే ఖుషి కోసం ఒకటి డ్రెస్. పాప ఒక్కటి చాలు వస్తుంది కానీ పదండి. చలో ఇక తీసుకుందాం. రండి పోదాం. రండి ఇక తీయకండి. హ్యాపీ బర్త్డే రండి. ఇక్కడ బంటి కోసం చూసిన అయితే సెలెక్ట్ చేసినాం కానీ ఏమీ లేకుండా బంటి కోసం మంచి గ్రాండ్ వేసుకోవడానికి వేరే షాప్కి అయితే వెళ్తున్నాం. బంటి బర్త్డే డ్రెస్ ప్రతిసారి అక్కడే తీసుకుంటాము. అక్కడికి వెళ్తున్నాం. మేము కొన్ని తీసుకున్నాం. హనీకి కుట్టికి 9 టీ-షర్ట్స్ అయితే తీసుకున్నాం. వాటిని బిల్లు చేపిస్తున్నాం కదా. నడు బెట్ట ఇద్దుకో అయితే బిల్లు చేపిస్తున్నారు అక్కడ. అన్ని ముట్టకు బంటి ఏంటిది అది? పుస్సా వా. హనీ బంటి ఏమో ఇక్కడ ముడుతున్నాడు, కుట్టి ఏమో అక్కడ, హనీ ఏమో ఇక్కడ. ఒక్కొక్క దగ్గర మా వాళ్ళు చూడండి ఎట్లా అన్ని చదువుతున్నారు. చేయించినాము 400 చేంజ్. అలా ఇంకా తను బిల్లు చేస్తే మాకు ఒక బ్యాగ్ ఫ్రీ ఇస్తారట. అందుకే ఆయన బ్యాగ్ ఒక టీ-షర్ట్ అయితే తీసుకుంటున్నారు. బంటి ఓయ్, మేము ఇక్కడ ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇట్రా అదిగొండ తీస్తున్నారు ఆయన అయితే. ఒకటి తీసుకో. సైజ్ కరెక్టా? ఓకేనా మరి? సరే అదే మరి పెద్ద అయినట్టు అనిపిస్తుంది, అందుకే పెద్ద అవుతుందేమో అని. చూడు అదిగోండి బిల్ అయితే చేస్తున్నారు. బిల్లు 3000 దాటితే మనకి ఒక బ్యాగ్ ఫ్రీగా ఇస్తున్నారు. అదిగోండి బ్యాగ్ తీసుకుంటున్నారు. బ్యాగ్ అయితే ఇస్తున్నారు ఆయనకి. అండి బ్యాగ్ ఇచ్చిర్రా కుట్టి? మనకే ఇచ్చారు కుట్టి. మనం ఎంత బిల్లు చేస్తే ఇచ్చిండ్రు? 3000 బిల్లు చేస్తే బ్యాగ్ ఇచ్చిర్రు. హనీగాడు మంచిగా ఉంది కదా బ్యాగ్, మస్తుంది. అరే అవి కూడా ఇస్తారట మరి. అవి తీసుకునేటోళ్ళం కదా. కింద పడితే పగులుతాయి మరి, అవి ముట్టకండి. పదండి హనీ నడు. పద బానే ఉంది. చలో ఇక వెళ్ళిపోతున్నాము. వేరే షాప్కి అయితే వెళ్తాం. ఇంకా పోతున్నాము వేరే షాప్కి అయితే. పద చలో. కేక్ ఇప్పుడు తీసుకోవద్దు నాన్న. 14th రోజు నీ బర్త్డే రోజు తీసుకోవాలి కేక్. నీకు స్పైడర్ మ్యాన్ కేక్ కావాలా? ఏ కేక్ కావాలి? స్పైడర్ మ్యాన్ కేకా? సరే ఆర్డర్ చేద్దామా అని మంచిగా వేసుకుందాం. యానిమల్స్ కేకా? ఓకే అదే ఆర్డర్ చేద్దాం. పదండి. సరే పద నడవండి. ఎక్కుతున్నాము. జస్ట్ ఫర్ యూకి అయితే వెళ్తున్నాము. దాంట్లో ఏం గ్రాండ్ గా లేవు బంటి కోసము. అందుకే నీకు కూడా కుట్టి కోసం కూడా మంచి డ్రెస్ ఒకటి రెడ్ కలర్ది బంటి కోసం కూడా చూసుకొని తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం జస్ట్ ఫర్ యూకి. బైక్ కూడా లేదు చేతి. అందుకే జస్ట్ ఫర్ యూకి అయితే వచ్చేసినాము. ఇలా షాపింగ్కి మళ్ళీ బంటిది ఎక్కువ దీంట్లోనే తీసుకుంటాం. ఇవ్వండి వచ్చేసినాం. మళ్ళీ చూడేమో ముడుతున్నారు. రండి ఇట్రండి. సెలెక్ట్ చేసుకున్నావు రా కుట్టి తొందరగా. అక్కడేం చేస్తున్నావురా? ఇట్రా దా. ఇక్కడేం చేస్తున్నావు? బైకా మస్తుంది కదా. సూపర్ ఉంది కదా. అయితే జీన్స్ చూస్తున్నారు ఆయన అయితే. చిన్న బాబుకే బంటి కోసం అయితే చూస్తున్నారు ప్యాంట్స్. చూడండి బంటి ఒకసారి నిల్చొని చూద్దురా. ప్యాంట్ చూస్తాడు. పప్పనికి సరిపోతుందా లేదో చూస్తాడు రా. ఇట్రా
బంటి బర్త్డే డ్రెస్ మేము అనుకున్నది ఇంకా దొరకలేదన్నమాట. అందుకే ఇంకో షాప్కి అయితే వచ్చినాము. ఇక్కడ చూస్తున్నాము. ఇంకా చూడంగా ఒకటైతే కొంచెం సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే అనిపించింది. ఇప్పటి వరకు వాడికి అలాంటిది ఎప్పుడు వేయలేదన్నమాట. ఇంకా అదైతే ఒకటి తీసేసుకున్నాము. ఇక్కడ కుట్టి కోసం కూడా రెడ్ కలర్ లో తీసుకున్నాము. తిరుగు బాగా సింపుల్ ఉన్నది. ఇక్కడ కూడా బిల్లు చేసేస్తున్నారు. ఇక్కడ బిల్ అయితే 3000 అయిపోయింది దగ్గర. అక్కడ బిల్లు కూడా 3000 దాటిపోయింది. 6000 అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళాలి. చూద్దాం. వేరే షాప్కి వెళ్తున్నామండి. డిమార్ట్ దగ్గర పక్కన ఒక షాప్ ఆపోజిట్ బేబీ హగ్ షాప్. దా ఓయ్ అన్ని ముట్టకుదా. ఫస్ట్ చూద్దాం పదండి. ఇక్కడ ఏమన్నా చిన్నపిల్లలకే ఉంటాయి ఇక్కడ అంతే. పదండి చూద్దాం పదండి. పదబంటి కొనిస్తాడు గాని చిన్న లేవా అవి? చాలా చిన్న ఉన్నాయి. అగో బంటి చూడు ఒకసారి నీకోసం షర్ట్స్ తీస్తున్నాడు పాప. ఏవి కావాలన్నా చూడు, చూసి తీసుకో. ఇక్కడ బేబీ హగ్ దాంట్లోకి అయితే వచ్చేసినాము. చూస్తున్నాం ఇక్కడ. రావా అవి 4 to 5? షూస్ బాగాలేవా? అరే అక్కడ చూస్తే బాగుండు అసలు వాడికి. ఉన్నదా? ఉన్నాయా? ఎల్లో అండ్ బ్లాక్ ఉన్నాయా? అవి మస్తున్నాయి డాడీ. అరే సూపర్, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి బెట్ట. వధుమమ్మ అంటాడు. ఒకసారి ట్రై. సైజ్ సరిపోతుంది. ఓయ్ స్టార్ట్ అయిపోయింది. అమ్మో స్టార్ట్ అయిపోయింది. ఒకటేసారి స్టార్ట్ చేసి అక్కడ పెట్టు. అయ్యో కూర్చుంటుండు. అంటే షూస్ వేసుకొని చూడు ఎట్లున్నాయో చూద్దాము. అరే మస్తున్నాయి. ఇంకొంచెం పెద్దవి తీసుకుందామా? సూపర్ ఉన్నాయిరా. కానీ అవి షూస్ తీసుకోనా అవి? ఓకే వేసుకోవాలి మరి బర్త్డే రోజు. సరే బంటి బర్త్డే కంటే చాక్లెట్ పంపిస్తావా? బర్త్డే ఉంది వాడిదే ఇప్పుడు ఇదంతా షాపింగ్. ఆల్రెడీ అక్కడ అయింది, ఇక్కడ అయింది. ఇక్కడ ఏమన్నా ఉంటాయా ఇంకేమన్నా అని చూస్తామని. ఏమంటున్నారు అంకుల్? బర్త్డే కట్ట నువ్వు ఏం పంపిస్తావు? సరే సరే చాక్లెట్స్ అట్లా పంపిస్తావు అంకుల్ వాళ్ళకి? చెప్పు బంటి చెప్పు. అంకుల్ కి హాయ్ చెప్పు. సెకండ్ అట్ ఇవ్వు. హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఓయ్ థ్యాంక్ యూ చెప్పు. వాడు ఎందుకో ఇక 3 చేంజ్లు ఉన్నాడు. ఇంకా షూస్ అయితే తీసుకున్నాము. బిల్ చెప్పిస్తున్నారు తనైతే. బంటి వద్దు నాన్న. ఇంకా ఇందులో బేబీ హగ్ దాంట్లో అయితే బంటికి షూస్ తీసుకున్నాము. వచ్చేస్తున్నాము. ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి అయితే. పద బంటి చలోదా వెళ్దామా? ఆగు చలో ఆటో బుక్ చేయిపోదాం. పదండి చలో. ఆటో అయితే బుక్ చేసేస్తున్నారు. ఏమైంది మమ్మీ? పానీపూరి ఇక్కడ బండి లేదట. పానీపూరి బండిస్ లేవట. నేను చేస్తలే. ఇప్పుడు బంటి బర్త్డే పిన్ని వాళ్ళు వస్తారు అప్పుడు చేస్తా. ఒర్రకండి. ఇక మా వాళ్ళకి పానీపూరి కావాలని ఒకటే ఏడుపు. అదిగోండి ఇక ఎక్కడ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి పానీపూరి పప్ప మళ్ళీ వచ్చి తీసుకొస్తాడట. పదండి బైక్ మీద వచ్చి తీసుకొస్తాడు. షాపులన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి బిడ్డ. పానీపూరి దొరకలేదు. సరే తీసుకొస్తాడట పప్ప. బైక్ పైన వచ్చి తీసుకొస్తాడట. ముందు ఆపుతాడట. సరే ముందు ఆపుతాడు. బంటిరా దిగు. తీసుకొస్తాడు ఆగు. పదండి ఇంటికి వచ్చి తీసుకురాపోండి. కిండర్ జాయిన్ లో పానీపూరి బైక్ పైన వెళ్ళి తీసుకురండి. ఓకేనా? పదండి ఇక నడవండి ఇంటికి రండి. ఇక పదండి నడవండి. చలో వచ్చేసిన మా వాళ్ళు దిగుడు కిండర్ జాయ్ పానీపూరి అక్కడ దొరకలేదని ఇప్పుడు బైక్ పైన వెళ్ళి తీసుకురావాలని చెప్తున్నారు. చూస్తున్నారా? ఇక నడవండి. సరే కానీ ఇక పదండి. లాక్ తీసిండు పప్ప. ఓకే పదండి. ఫైనల్ గా ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. వచ్చుడే మా వాళ్ళు కిండర్ జాయ్ పానీపూరి నేర్చుకున్నారు. సరే తీసుకొస్తారు ఆగండి. షాపింగ్ అయితే అయిపోయింది. ఏం తీసుకోమని అక్కడ అన్లిమిటెడ్ లో 3000 చేంజ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ జస్ట్ ఫర్ యూ లో 3000 చేంజ్ అయింది. మళ్ళీ తర్వాత షూస్ దగ్గర ఒక 1500 అయిపోయింది. ఇంకా అలాగే అన్లిమిటెడ్ దాంట్లో వీటికి జీన్స్ ఆన్లైన్ షాపింగ్ చేసినాం అనమాట. అందులో జీన్స్ అలాగే షర్ట్స్ బుక్ చేసుకున్నాం. అవి కూడా ఇంకా తీసుకునేసరికి అన్ని అయితే 10,000. ఇంకా ఏం తీసుకొని ఇట్లనే అవుతుంది. ఇంకా ఇదే అనమాట బంటి బర్త్డే వ్లాగ్. బంటి బర్త్డే షాపింగ్ వచ్చేసి వ్లాగ్ ఇదే అనమాట. మళ్ళీ అలాగే సబ్స్క్రైబర్స్ కూడా కలిసి చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ అందరు కలిసి మాట్లాడుతూ ఉంటే షాప్ అతను కూడా కలిసి మా నేపిల్లలు చూస్తారని అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు అని. బంటి బాయ్. సే టు బాయ్. బంటి సే బాయ్. బంటి బాయ్ చెప్పు. బాయ్ నాన్న. బాయ్ చెప్పు. బాయ్ కుట్టి బాయ్ చెప్తురా. బాయ్ అండి. బాయ్.